హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చార్మినార్లో నేను తీసుకున్న బ్యాంగిల్స్ అండి. చాలా చాలా నచ్చి తీసుకున్నాను. చూడండి, ఇవి 2 డజన్లు అయితే తీసుకున్నాను. ఎంతో ఇష్టమైంది. మనకి లేడీస్ అందరికీ మట్టి గాజులు అంటే చాలా ఇష్టం కదా, నాకైతే పిచ్చి. ఇవి 2 డజన్లు తీసుకున్నాను. అసలు చార్మినార్ దగ్గరికి వెళ్తే కళ్ళన్నీ ఎన్ని తీసుకున్నా కానీ ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. నాకైతే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. మట్టి గాజులు అనేవి చాలా ఉన్నాయి, రెగ్యులర్గా వాడతాను. అయినా కానీ మళ్ళీ తీసుకున్నాను. చూడండి, ఇదొక కలర్ కనిపిస్తున్నాయా? తర్వాత అక్కడ కాస్ట్ అనేది 1-2 సార్లు చూసుకొని మనము ఒకసారి అంతా, నాకు అప్పుడు హెల్త్ బాగుండలేదు, చాలా షాపింగ్ చేసి నీరసం అయ్యి ఉన్నాను. మీరు ఎప్పుడన్నా వెళ్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా వెళ్ళి 1-2 సార్లు చూసుకొని మొత్తం రౌండప్ చేసి అప్పుడు రేట్లు అనేవి కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలి. అప్పుడు వాళ్ళు తగ్గిస్తారు. ఇదిగోండి, నేను హడావుల్లో కాస్త నాకు అనిపించింది కొన్ని చోట్ల రేటు ఎక్కువగానే పెట్టానని చెప్పేసి ఇదొక డజన్ తీసుకున్నాను. ఈ కలర్ ఎంత బాగున్నాయో కదా అసలు. తర్వాత మల్టీ కలర్ చూడండి, మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఇవి ఒక జత, ఈ ఒక డజన్ తీసుకున్నాను. జత కాదు, డజన్ తీసుకున్నాను. ఇది తర్వాత ఈ కలర్, ఇవి నాకు డ్రెస్ ఉంది దాని మీదకి మ్యాచింగ్ అని, నాకు అసలు గుర్తులేదు, కలర్స్ చూసుకొని తెచ్చుకున్నాను. ఇక్కడ మ్యాచ్ అయిపోయినాయి డ్రెస్సెస్కి. నేను అసలు పర్టికులర్గా తీసుకోలేదు ఈ కలర్స్ తీసుకోవాలని. నాకు చూసుకొని ఏదైతే బెస్ట్ ఉన్నాయో అవి చూసుకొని అంత బాగోపోయినా కానీ అవి తీసుకున్నాను. డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోయాయి చక్కగా. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. తర్వాత ఇవి వచ్చేసి విజయవాడ వెళ్ళాను కదా అమ్మవారి దర్శనానికి. ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా లేడీస్ బాగా గాజులకి ఎక్కువ ఖచ్చితంగా గాజులు తెచ్చుకుంటారు కదా, అలాగే నేను కూడా ఒక డజన్ అనేది అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇవి విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్న గాజులు మట్టివి. అవి మట్టి తీసుకున్నాను. ఇవి మెటల్ అంటారు కదా, అవి వైట్ డ్రెస్సెస్కి ఏ వెయిట్ మీదకైనా ఇలా వేసుకోవచ్చు. ఇవి ఒక డజన్ తీసుకున్నాను. ఇవి ఇలా సపరేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలానే కాకుండా ఇలా కూడా చూడండి, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, చాలా నచ్చినాయి నాకు ఆల్రెడీ ఈ టైప్ ఉన్నాయి ఒకటి ప్లెయిన్, కానీ ఇది డిజైన్ నచ్చి ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. కనిపిస్తున్నాయా? శుక్రవారం రోజు, ఏకాదశి రోజు, అమ్మవారి ఇంకా దీపావళి పండుగ చేసుకునే రోజు ఇలా బ్యాంగిల్స్ చూపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత చార్మినార్ దగ్గరే ఇయర్
ఇవి ఒక జత తీసుకున్నాను. దీంతో పాటు ఇంకొకటి కూడా నేను రెగ్యులర్గా వాడుతున్నాను, అవి కూడా తీసుకున్నాను. ఇవైతే ఇంతవరకు వాడలేదు. ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు బర్త్డేకి నా బాబు ఇచ్చిన గిఫ్ట్లు చూపిస్తాను. ఇది నేను వేసుకున్నాను కదా, ఇది కూడా వాడిచ్చిందే. చూసారా, చాలా చాలా నచ్చింది నాకైతే. నా టేస్ట్కి తగ్గట్టు వాడు నాకు నచ్చిన విధంగా గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. వాడు ఇచ్చేవి రేర్గా ఉంటాయి చాలా, అంటే మనం ఊహించమన్నమాట. అంత ఇదిగా చాలా కనెక్టివ్గా ఇస్తాడు గిఫ్ట్లు. మదర్స్ డే కానీ ఎప్పుడైనా అట్లాగా లేదు అంటే, వాడికి అనిపించిందంటే తప్పకుండా ఏదో ఒకటి కొనుక్కొస్తాడు నా కోసం. ఇదిగోండి ఇయర్ రింగ్స్, ఈ డ్రెస్ మీద కూడా మ్యాచ్ అవుతాయి. మల్టీ కలర్ ఇయర్ రింగ్స్. ఇది వాడే తెచ్చాడు నాకు అంత క్రితం. అంతకుముందు తెచ్చాడు, పుట్టినరోజుకి సంబంధం లేదు. అంతకుముందు తెచ్చింది వాడు, నా కొడుకు. ఇదిగోండి, ఇవి కూడా వాడే తెచ్చాడు. ఎంత బాగున్నాయో. మెరూన్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ ఏది దేనికైనా మ్యాచ్ అయిపోతాయి, చాలా బాగుంటాయి. పుట్టినరోజుకి దీంతో పాటుగా ఇదిగోండి, ఇదొకటి కనిపిస్తుందా, ఇదొకటి. అన్నీ నెక్ పీసెస్, డ్రెస్ మీదకి, వెస్ట్రన్ వేర్కి, దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు, దేనికైనా వేసుకునేటట్టుగా మొత్తం ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ మీదకి వేసుకున్నాను, వెస్ట్రన్ వేర్కి కూడా వేసుకోవచ్చు. ఇది ఇట్లా మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి, పాలు వచ్చింది. ఇదొకటి. ఇవన్నీ నా బాబు నా పుట్టినరోజుకి ఇచ్చిన గిఫ్ట్లు అండి. ఇప్పుడు దీపావళికి నేనేం కొనుక్కున్నానో చూపిస్తాను. ఇవి క్యాండిల్స్. ఇవి ఐక్యాలో తీసుకున్నాను లాస్ట్ ఇయర్, అప్పుడు వాడలేదు. ఇప్పుడు యూజ్ అవుతాయి మనకి. దీపావళి పండుగ వస్తుంది కాబట్టి చక్కగా ఇప్పుడైతే పెడతాను. మల్టీ కలర్ క్యాండిల్స్ ఇవైతే ఒకటి తీసుకున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఫ్లవర్ షేప్లో వచ్చి చాలా నచ్చినాయి. రేర్గా వచ్చినాయి ఈ ఇయర్ అయితే, అసలు చాలా నచ్చినాయి. గడపలకి వేసుకోవడానికి ఇట్లా ఇవి తీసుకున్నాను. మళ్ళీ ఆవు అమ్మ దగ్గర, ఆవు దూడ అమ్మ దగ్గర పాలు తాగుతుంది. చూడండి, గడపలకు వేసుకుంటే అమ్మవారు చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, గ్రీన్ అండ్ పింక్. ఇవి ఒక పెయిర్ తీసుకున్నాను. మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో,
ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీపావళికి ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చినాయి. సెలక్షన్ కూడా నా బాబే చేశాడు. తర్వాత దీపావళి అంటేనే ముగ్గులు కూడా ఉంటాయి కాబట్టి కలర్స్, మల్టీ కలర్స్, అన్ని కలర్స్ కలిపి 6 కలర్స్ కలిపి ఒక కాంబో లాగా ఇదొకటి తీసుకున్నాను. అన్నీ ఇప్పుడు ఉన్న బిజీ టైంలో నూనె వేసి ఒత్తులు అనేవి పెట్టుకుంటాము, అది మన సాంప్రదాయం. కానీ ఇంకా అట్రాక్షన్గా ఉండడానికి ఇప్పుడు ఇట్లాంటివి వస్తున్నాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా తీసుకున్నాను, ఒక 1/2 డజన్. చాలా బాగున్నాయి. మీకు కనిపిస్తుందా? చాలా నచ్చాయి నాకు. దీంతో పాటుగా మామూలుగా అయితే నేను చాలా ఆలోచిస్తాను వీటన్నిటికి పెట్టడానికి. అలాంటిది ఈసారి అయితే అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే దీపావళి పండుగ అనేది ఎన్నో కాంతుల, చాలా కొత్త కాంతులు జీవితాల్లోకి రావాలి అని అమ్మవారిని, స్వామివారిని వేడుకుంటూ ఉంటాము. అంతే అంగరంగ వైభవంగా నా జీవితంలో కూడా కొత్త ఇల్లు, నా సొంత ఇల్లు నాకు అయింది కాబట్టి ఆ సంతోషంతో ఇవన్నీ కొనుక్కున్నాను. ఇదిగో క్యాండిల్స్ లాగా కనిపిస్తున్నాయా మీకు? చాలా బాగున్నాయి. తర్వాత చూడండి, దీనిలో మనము ఇట్లా క్యాండిల్స్ ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎంత బాగుందో కదా. చాలా ఇష్టమైనవి నాకైతే, అందుకే 2 తీసుకున్నాను. ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఇవి 2 తీసుకున్నాను. తామర పూలాగా, కలువ పూలాగా ఎంత బాగున్నాయి కదా. చూడండి, కనిపిస్తున్నాయా? దీపావళి స్పెషల్. ఇప్పుడు లైట్లు చూపిస్తాను ఏమేమి తీసుకున్నానని చెప్పేసి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి ఒక పెయిర్ తీసుకున్నాను, 2 పెయిర్స్. చూడండి,
ఇది ఒక 2 పెయిర్స్ తీసుకున్నాను. సేమ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగున్నాయి. చూసారా డిజైన్? ఇది మళ్ళీ వేరే డిజైన్. ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఎంత బాగున్నాయో. మీకు ఇలా వెలిగించి చూపించాలని ఇక్కడ కూర్చున్నాను. బాగున్నాయి కదా? డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు. తర్వాత ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్. ఇందాక చూపించిన ఫ్లవర్ వేరు, ఆ డిజైన్ వేరు. ఇప్పుడు ఈ ఫ్లవర్ వేరు, ఈ డిజైన్ వేరు. ఇదొక డిజైన్, ఇదొక ఫ్లవర్. ఇదొక పెయిర్ తీసుకోలేదు, ఒక్కటే తీసుకున్నాను. ఇది ఎందుకంటే కాస్త కాస్ట్లీ. చూసారా ఎంత బాగున్నాయో? నాకైతే చాలా నచ్చినాయి. ఇంకో పెయిర్, ఇంకొక ఏమంటారు, ఇంకొకటి చేసుకోవాలనిపించే అంత బాగున్నాయి. రేటు గురించి పక్కన పెడితే చాలా నచ్చినాయి నాకైతే. అందరూ సేఫ్గా దీపావళి పండుగ చక్కగా చేసుకొని ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సర్వేజన సుఖినో భవంతు.